రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలోని గజ్జలవారి చెరువు దగ్గర జనసేన నాయకులు కె శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు భీమవరపు హేమసుందరి, సురేష్లు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఇక్కడ విజయలక్ష్మి సెంటర్లో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు వేడుకని అత్యంత ఘనంగా చేసుకోవాల్సినప్పటికీ కూడా ఏదైతే చుట్టుపక్కలన్నీ కూడా వరదలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో దాన్ని అభిమానులు ఉత్సాహం పాడు చేయకోకుండా ఉండటం కోసం సాధారణంగా చేసుకోవడం జరుగుతుంది. అన్నదానం పేద పదివాడికి ఏదైనా పట్టెడు అన్నం పెట్టాలనే ఒక కోరిక వాళ్ళందరిలో కలిగింది. తప్పనిసరిగా సేవాగుణం ప్రతి ఒక్కరిలో కూడా అభిమానులు ఏదైతే ఇదివరకు నుంచి చేసేవారో దాన్ని పురస్కరించుకుని ఈ తప్ప మరి చాలా ఘనంగా చేద్దాం అనుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో నిరుత్సాహం లేకోకుండా మరి అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా ఘనంగా 5,000 మందికి పైగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ పెడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ బాగుండాలి, అందుట్లో మనం ఉండాలన్నటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అవుతున్నాయో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజున మరి కూటమి ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు ఈరోజు పొద్దున్నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ సమిష్టిగా, అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి శ్రీను, అదేవిధంగా భీమవరపు సురేష్, హేమసుందరి గారి దంపతులకి మరి అందరికి కూడా వారి టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన జనసేన తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎంతో ఘనంగా జరగాల్సిన వేడుకల్ని ఘనంగా ఎందుకు జరుపుకోవాల్సి వస్తున్న కారణం కూడా ఒక వరద బాధితులు హ్యుమానిటీ గ్రౌండ్లో వాళ్ళకి జన సైనికులు సాయం చేస్తూ, అలాగే ఆయన పుట్టినరోజున ఎప్పుడూ చేసేటట్టే సేవా కార్యక్రమాలు. జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఏ రోజు హంగులు ఆర్భాటాలకు పోలేదు. నేను గత 8 సంవత్సరాలుగా చూస్తున్నాను. పార్టీ అధికారం లేనప్పుడు, అవమానాలు పాలైనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత కూడా గౌరవం తగ్గకుండా, ఇంచు తగ్గకుండా మోసింది ఎవరంటే ఒక్క జన సైనికులని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. 8 సంవత్సరాలకి ఈ జన సైనికులు నేను చూస్తున్నాను. ఏ పవన్ కళ్యాణ్ గారి పిలుపు వచ్చినా, ఆయన పుట్టినరోజు కార్యక్రమం వచ్చినా పేదలకు అన్నదానం కానీ, రక్తదానం కానీ, సేవా కార్యక్రమం అన్నింటిలోనూ ముందుండేది జన సైనికులే. అలాగే ఇందాక రెడ్డప్పలనాయుడు గారు చెప్పినట్టు మన రాష్ట్ర అభివృద్ధి అంతా కూటమి ఆధ్వర్యంలో ఉన్నట్టే జన సైనికుల భుజాల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీఎస్కే. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా పోల్ శ్రీను, తేజ, వీళ్ళిద్దరూ ఎప్పుడు సూర్యచంద్రలాగా ఉండడంలో పోల్ శ్రీను, తేజ ఎప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.